ప్రభునందు మరణత విశ్వాస సమాజము అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మీకు శుభములు కలుగునుగాక. మరొకసారి మనము దానియేలు గ్రంథజానాలు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి భక్తుడైన ప్రవక్త అయిన దానియేలు గ్రంథములో నుంచి మరొకసారి ఆయన సందేశమును మనం నేర్చుకుందాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీ మాటలు మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దానియేలు చేసినటువంటి ప్రార్థన ఎప్పుడైతే ఆయనకు ఒక దర్శనం వచ్చిందో ఆ దర్శనమును బట్టి ఆయన 3 వారాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థన దేవుడు మరి ఆలకించాడని, దేవుని దగ్గర నుంచి మొదటి దినమునే జవాబు వచ్చిందని, మరి ఆయన దగ్గరకు వచ్చినటువంటి గాబ్రియేలు దేవదూత ఆ విషయాన్ని చెప్పడం ఎంతో సంతోషకరం కదండి. నిజమే, మనం కూడా అనేక సార్లు అనేక సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన అసలు దేవుని దగ్గరికి చేరిందో లేదో, నాకు జవాబు రావటం ఆలస్యం అవుతుంది అని అనేక సార్లు మనం కృంగిపోతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా వినబడింది అనే మాట గాబ్రియేలు దేవదూత వచ్చి దానియేలుతో చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషమైంది. అలాగనే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు అని మనకు మరొకసారి భరోసాను, ధైర్యమును కలుగుతుందని మరి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో దేవుడు ఎప్పుడూ కూడా మన ప్రార్థన త్రోసివేయలేదు అని, ఆయన నా ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు అని భక్తుడైన కీర్తనాకారుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనతో ఉండి ఆయన సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు అనటానికి 66వ కీర్తన మరి 19-20 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏముందో చూద్దాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక అని
కీర్తనాకారుడు ఇక్కడ చెప్పినటువంటి మాట, చేసిన ప్రార్థన మనకు అర్థమవుతుంది కదండి. అలాగే దానియేలు చేసిన ప్రార్థన మొదటి దినమునే దేవుని సన్నిధికి చేరిందని, మరి ఆయన జవాబును తీసుకుని దానియేలు దగ్గరకు వచ్చినట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి, మరి మన ప్రార్థన త్రోసివేయకుండా ఇష్టపడటానికి, మరి మన యొక్క జీవితం కూడా ఆయనకు అనుకూలంగా మరి ఉందా లేదా అని కొన్నిసార్లు మనం పరీక్షించుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం కూడా దేవునికి విధేయులమై ఉండాలని దానియేలు గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు చూస్తే 12వ వచనంలో దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అవి వినపడినవి కనుక, నువ్వు చెప్పిన ప్రార్థన వినపడింది కనుక నీ మాటలను బట్టి నేను నీ వద్దకు పంపబడ్డాను అని చెప్పి గాబ్రియేలు దేవదూత చెప్పడం ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి మనము మన మనస్సును దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటే అక్కడ మనకు కనపడుతుంది. చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు అని. దేవుని యొక్క మహాకృపను బట్టి దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక తన మనస్సును ఎప్పుడైతే దేవునికి అప్పగించి దేవుని మీద తన మనసును నిమగ్నం చేసుకున్నాడో అప్పుడు పరిపూర్ణంగా ఆయన జవాబు కొరకు, ఆయన సహాయం కొరకు దానియేలు ఎదురు చూసినట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. అలాగే మన మనస్సును కూడా దేవునికి అంకితం చేసుకుని దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు తప్పకుండా మరి మనం ఆనుకున్న ఆ మనసును బట్టి దేవుడు మనకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం గమనించినట్లయితే 20వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ అందుకు యెహోషాపాతు భయపడి, చూడండి, ఎవరికైనా శత్రు సమూహాలు మరి అనేక గుంపులుగా మరి యుద్ధానికి వచ్చి దేశం మీదకి వచ్చి రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఎవరికైనా భయం కలుగుతుంది కదా. అందుకనే ఇక్కడ యెహోషాపాతు రాజు చాలా భయపడ్డాడు. ఎందుకంటే 3 గుంపుల వారు, సిరియన్లు, మోయోనీయులు, మరొక మోయాబీలు, వీళ్ళందరూ కూడా మరి యెహోషాపాతు రాజు యొక్క రాజ్యం మీదకి, దేశం మీదకి దండెత్తుకొచ్చి ఆ దేశాన్ని కొల్లగొట్టుకుపోవాలని మరి అక్కడికి దండయాత్ర చేస్తూ వచ్చారు. చుట్టూ మూసేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే యెహోషాపాతు రాజు ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, తను భయపడినప్పటికీ కూడా మరి వేరే రాజుల దగ్గరకో లేకపోతే వేరే యొక్క సహకారం కోరుకోవటానికో వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరికి పరిగెత్తలేదు. కానీ మరి
తన మనస్సు నిలుపుకున్నాడంట. దేవుని మీద తన మనస్సు నిలుపుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యోధా వారందరినీ కూడా ఉపవాసం ఉండమని వారందరికీ పిలుపునిస్తే యోధా ప్రజలందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పెద్దవారు, పిల్లలు, మరి పసిపిల్లలు, చిన్నవారు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి దేవుని మందిరంలో కూడుకున్నారని చెప్పి ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, అక్కడ 4వ వచనం మరి మనం చూస్తే, 3వ వచనంలో 2వ పాదం మనం చూస్తే, యెహోవా యొద్ద విచారించుటకు యెహోషాపాతు మనస్సు నిలుపుకొని యోధాందంతట ఉపవాస దినమును ఆచరించుటకు మరి ఆచరింపవలెనని చాటించి, దేవుని యొక్క మహాకృపను బట్టి వారందరూ కూడా మరి దేవుని కొరకు సిద్ధపడి ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చారు అనే మాట మనం మరి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ వచ్చేసారు. ఎందుకంటే ఒక దేశం మీదకి వచ్చే విపత్తు అది అందరికీ సంబంధించింది కాబట్టి, మరి దేశాన్ని కాపాడుకోవాలి అంటే కొంతమంది వెళ్ళి ప్రార్థన చేస్తే చాలదండి. అందరూ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో కనపడాలని దేవుడు ఎలాగైతే మనకు సహాయం చేస్తాడో ఆ విషయాన్ని గుర్తించి అందరూ వెళ్ళి ప్రార్థన చేస్తే సమూహాలుగా, సంఘాలుగా మరి అందరూ కూడా ప్రభు సన్నిధిలో కనపడినప్పుడు మరి ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోషాపాతు రాజు నిలవబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. 6వ వచనంలో ఏమని అంటే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనముల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవ్వరికిని బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి మరి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఆ విధంగా ప్రార్థన చేసి వారు అందులో ప్రవేశించి మరి వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మరి ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలము కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా అని చెప్పి మరి ప్రార్థన చేసినప్పుడు యోధా వారందరూ కూడా విశ్వాసముతో ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఏం చేశాడు చూశారండి? వచ్చినటువంటి శత్రువులు వారికి వారే కలహించుకొని వారంతటి వాళ్ళే మరలా పోట్లాడుకొని వారిలో వారే మరి ఒకరికి ఒకరు నశించిపోయినట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రార్థన గొప్ప ఆయుధం అండి. అందుకనే దానియేలు అనేక దినాలు దేవుని మీద మనసు ఉంచుకొని ఆయన ప్రార్థన చేశాడు కనుక అద్భుతమైనటువంటి మరి జవాబును పొందగలిగాడు దానియేలు. అలాగే మనం కూడా దేవుని సన్నిధానములో విశ్వాసముతో మన మనస్సును దేవునికి అప్పగించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా
మన ప్రార్థన ఆలకిస్తారు, అంగీకరిస్తారు, అద్భుతమైనటువంటి జవాబును కూడా మనకిస్తారు అనటానికి దానియేలు యొక్క ప్రార్థన జీవితం మనకొక మాదిరికరమైన జీవితం అని చెప్పి మనం గ్రహించాలి. అదేవిధంగా మనం చూస్తే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది ఒక దైవజనుడు చెప్పారు. వారి తండ్రి గారు మరి 70 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన ప్రార్థన చేస్తారంటే ఎన్ని గంటలు చేస్తారో తెలుసండి? ఆయన రోజుకి 5 గంటలు ప్రార్థన చేస్తారట. 5 గంటలు ఆయన ప్రార్థనలో గడుపుతారని తన కుమారుడు తండ్రిని గురించి మరి చెబుతూ ఉంటారు. మరి ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు చక్కని దర్శనములు కూడా ఆయనకు చూపిస్తూ ఉంటారట. మరి గర్భవతులుగా ఉన్నటువంటి ఆ బిడ్డలకు ఏ బిడ్డ పుడతాడో స్కాన్ చేయకుండానే మరి దేవుడు ఆయనకి చూపించేవాడంట. చక్కటి రూపం మరి పుట్టబోయేటువంటి బిడ్డ ఫలానా బిడ్డ, మగబిడ్డ అయితే ఇలాగా, ఆడబిడ్డ అయితే ఇలాగని ఆ యొక్క దృశ్యాన్ని మరి ఆ దైవజనుడికి చూపించేవారట. చూసారా? అందుకనే దేవుని సన్నిధి అనేది మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ పరలోక అనుభూతిని మనం పొందుతామన్నమాట. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ విధమైన అనుభవాన్ని మనం కలిగి ఉంటే మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఎల్లప్పుడూ కూడా దైవాశీర్వాదాలు మెండుగా ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం. అందుకనే 2 దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయటానికి మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, మరి నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, మరి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి ప్రార్థన చేసి నన్ను వెదికి మరి ప్రార్థించినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుసును, నా చెవులు దానిని ఆలకించును అన్నాడు. దేవునికి స్తోత్రం. దేశం మీదకి తెగుళ్ళు వచ్చిన ఆ దేశమును బాగు చేయాలి అంటే, ఆ దేశము మీదకు వచ్చిన విపత్తులు మారాలి అంటే, కరువు కాటకాలు ఇబ్బందులు పడుతున్నటువంటి దేశాలు మరలా సుభిక్షంగా జీవించాలి అంటే, సమృద్ధితో మరి ఉండాలి అంటే, మరి దేవుని యొక్క సన్నిధిలో భక్తులు ప్రార్థన చేస్తేనే ఆ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. చూడండి, చాలామంది ప్రార్థనా పరులైనటువంటి వారు, ప్రార్థనా యోధులు రాత్రి పగలు కొన్ని సంఘాలలో ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన ధూపాలు వేస్తూ ఉంటారు, ప్రార్థనా ధూపాలు వేస్తూ ఉంటారు. ఆ విజ్ఞాపన ప్రార్థనా ధూపాలు వేస్తున్నారు గనుకనే మరి ఆ విధంగా దేశాలు కాపాడబడుతున్నాయి. మరి ముఖ్యంగా మన దేశాలు, మన ప్రాంతాలు మరి నిజంగా మనం గమనిస్తే మన తెలుగు రాష్ట్రాలు నిజంగా ఎంత దీవెనకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా కాపాడబడుతున్నాయంటే, మన రాష్ట్రాలలో ప్రార్థనా పరులు ఎక్కువ ఉండటం బట్టి ప్రార్థన చేసేటువంటి బిడ్డలు ప్రభు సన్నిధిలో మరి రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రధానుల కొరకును,
మరి దేశంలో ఉన్న నాయకుల కొరకును, రాజకీయ నాయకుల కొరకును, మరి దేశమును మరి మంచిగా కాపాడేటువంటి విధానమును భద్రపరచమని మరి దేవుని సన్నిధిలో భక్తులు చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి, చూడండి, మనకు భూకంపాలు అనేవి రాకుండా, మరి వరదలు రాకుండా, మరి అనేక విధాలుగా దేవుడు మన దేశాలను, మన రాష్ట్రాలను, మన ప్రాంతాలను ఇప్పటి వరకు కూడా ఆయన కాపాడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసండి? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఏమన్నాడు అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుషుదును అన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రియ దేవుని బిడ్లారా, దేశానికే మేలు చేసే దేవుడు, దేశాలు, ప్రపంచ దేశాలనే ఆశీర్వదించే దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రపంచ దేశాలలో కూడా అనేక దేశాలను కాపాడుతున్నటువంటి దేవుడు మన దేవుడు యేసయ్య. అందుకనే ప్రభు సన్నిధిలో నీ మనసు దేవునికి అప్పగించుకున్నట్లయితే, అదే దానియేలు చెప్తున్న మాట, నా మనసు దేవునికి అప్పగించుకుని నేను ప్రార్థన చేస్తున్నాను అని. మనసు దేవుడు కోరుకున్నది మరి మనం దేవునికి అప్పగించినట్లయితే దేవుని చిత్తము జరిగించే మరి పనిలో దేవుడు ఉంటారన్నమాట. అందుకనే మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని తన కోరుకున్న రీతిలో మనల్ని మలిచి ఆయన శక్తితో మనల్ని నింపి ఆయన కృపలో మనల్ని బలపరిచే దేవుడు మన యేసయ్య. అందుకనే ప్రభు సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము మరి దేవుని యొక్క మరి శక్తిని, బలమును మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దైవ సాన్నిధ్యములో, ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దానియేలు వలె తన్ను తాను తగ్గించుకుని మరి అనేక దినాలు ప్రార్థించి అద్భుతమైన దీవెనలు మరి పొందినట్లుగా మనము కూడా మరి ప్రభువు మొదటి దినము నుండి కూడా ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తారు అనటానికి మరి ఈ దానియేలు యొక్క ప్రార్థన మనకు, మన కుటుంబాలకు మరి ఎంతో దీవెనకరంగా, మాదిరికరంగా ఉంది అని మనం ఎప్పుడూ కూడా గుర్తించే వారంగా మనం ఉండాలని మరి మాటలు మరి చెబుతూ ఉన్నాం. అందుకనే దైవ సాన్నిధ్యంలో ఒక సైనికుడు ప్రార్థన చేస్తూ ఆయన మరి కోరుకున్నది ఏంటి అంటే, నీ సన్నిధానములో నన్ను నీ శక్తితోనూ, నీ బలముతోనూ, నీ ఆత్మతోనూ నింపి నన్ను బలపరిచి వాడుకోమని ఆయన ప్రార్థన చేశాడంట. కొన్నిసార్లు మనం కోరినట్లుగా కాకుండా దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మరి నెరవేర్చుకోవటం కోసం ఆయన తనకిష్టమైన రీతిలో దేవుడు మనను వాడుకోవటానికి ఆయన తన కార్యాన్ని జరిగిస్తారు అనటానికి ఆయన చూడండి, ఆ సైనికుడు ప్రార్థన చేసి మంచి బలమిచ్చి, శక్తినిచ్చి, బలపరిచి నన్ను వాడుకో అని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని బలహీనుడిగా చేసి దేవుని యొక్క సన్నిధిలో బలపరిచి వాడుకున్నాడంట. మరి ఐశ్వర్యవంతుడిగా చేయమని ప్రార్థన చేస్తే ఆయన ఏమీ లేనివానిగా చేసి మరి అక్కడి నుంచి మరలా తిరిగి మరి ఉన్నతమైన రీతిలో దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడంట. చూసారా? అందుకనే మరి పౌలు భక్తుడు కూడా మరి చాలాసార్లు
ప్రార్థన చేశాడు. చూడండి ఆ మాటను మనం గమనిస్తే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 7వ వచనం మనం చదివినప్పుడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా వెచ్చిపోకుండానట్లు ఏమన్నాడు చూసారా? మరి మనం కూడా చాలాసార్లు నాకు విశ్వాస వరం ఉంది, నాకు స్వస్థత వరం ఉంది, నాకు మరి ప్రవచన వరం ఉంది, మరి దర్శన వరం ఉంది అని కొన్నిసార్లు మరి మనమే డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాం. మరి అలాగని చెప్పి ప్రసారాలు కూడా చేసుకుంటారు చాలామంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవలో తన సన్నిధిలో మనల్ని బలపరిచి వాడుకుంటున్నాడంటే మరి నిజంగా ఆయన కృపావరాలే కదా అవన్నీ. ఆయన మహిమ కొరకే మనం వాడాలి తప్ప మనం గొప్పతనాలు చేసుకోవటానికి, మన యొక్క పేరు ప్రతిష్టలు బయటకు చెప్పుకోవటానికి మనం దానికోసం ప్రాకులాడకూడదు. ఏది చేసినా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం మరి దేవుని సన్నిధిలో వాడబడాలి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ప్రభువుని ముమ్మారు వేడుకున్నాను. అయితే అందుకు ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని మరి ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. పైగా ఇంకొక మాట ఏమన్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో నుండి నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలాగే దానియేలు కూడా తన శక్తి బలమంతా కూడా సన్నగిల్లిపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షతల కొరకు, దేవుని దర్శనములు మరి పొందుకోవడం కోసం 21 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన దానియేలు వలె మరి మీరు, నేను, మనము కూడా మరి ప్రభు సన్నిధిలో కనిపెట్టి మనసును అప్పగించి ప్రార్థన చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ దివ్యమైన సన్నిధి మాకు తోడుగా ఉంచి, ఇదిగో నాయన ఈ అక్టోబర్ నెల మాసంలో ప్రభువా మరి 21 రోజుల ఉపవాస ప్రార్థన, దానియేలు ఫాస్టింగ్ ప్రేయరు చేసుకునే మహాభాగ్యము మీరు మాకు దయచేశారు. మీ కృపను బట్టి నాయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు, శుభములు కలుగుజేసి గొప్ప కార్యాలతో కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు.